శ్రీ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. ప్రియవ్రతుడు కుమారుడైనటువంటి నాభి ఒక కొత్త మార్గాన్ని ఆవిష్కరించాడు. ఆయన యజ్ఞం యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరించాడు. యజ్ఞం చేత, భక్తి చేత పరమేశ్వరుని కట్టి ఎలాగైనా తన కొడుకుగా తెచ్చుకోవచ్చో నిరూపించాడు. గృహశాస్త్రంలో ఉన్నవాడు ఏ స్థితిని పొందవచ్చో కూడా తెలియజేశాడు. ఆయన భగవంతుడిని మోక్షం ఇమ్మని అడగలేదు. వృషభుడిని కొడుకుగా పొంది వైరాగ్య సంపత్తి చేత తాను మోక్షం పొందాడు. ఇది నాభి వృత్తాంతం. వృషభుడు చాలా కాలం రాజ్యం చేసి వివాహం చేసుకున్నాడు. తర్వాత తన కుమారులను పిలిచి రాజ్యం అప్పచెప్పి వెళ్ళిపోయే ముందు పిల్లల్ని పిలిచి ఒక మాట చెప్పాడు. వృషభుడి చరిత్ర వింటున్న వారికి, చదువుతున్న వారికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అనుగ్రహం కలుగుతుందని పెద్దలు చెప్తారు. కుమారులారా, కుక్క ఎన్ని కష్టాలు పడుతుందో అత్యంత పవిత్రమైన ఉపాధి పొందిన మనిషి కూడా అన్ని కష్టాలే పడుతున్నాడు. ఎందువల్ల తెలుసా? కేవలము కామము చేత. ఈ కామం చేతనే కష్టాలు పడుతున్నాడు. కామం అంటే కేవలం స్త్రీ పురుష సంబంధమైన గ్రామ్య సుఖమే మాత్రమే కాదు. కామము అంటే కోరిక. కోరికకు ఒక లక్షణం ఉంటుంది. అది లోపల అంధత్వాన్ని ఏర్పరుస్తుంది. మీరు ఒక కోరిక లొంగినట్లయితే ఒక పరిమితమైన కోరిక పెట్టుకుని మీ శక్తి దృష్టిలో పెట్టుకుని అక్కడ వరకు ప్రయాణం చేయడం గృహస్థాశ్రమంలో దోషం కాదు. కానీ వాళ్ళని వీళ్ళని చూసి అలవికాని కోరిక పెంచుకున్నారనుకోండి, ఆ కోరిక మిమ్మల్ని బంధిస్తుంది. అప్పుడు ధర్మం గాడి తప్పవచ్చు, లేదా ఉండవలసిన దానికన్నా అనవసరమైన దానికి తిరగడంలో మీరు చేయవలసిన ఈశ్వరారాధన వదులుకుంటున్నారు. కాబట్టి కోరికలు మిమ్మల్ని బంధించి వేసి కళ్ళల్లో ధూళిపోసి కనబడకుండా చేస్తాయి. అప్పుడు మనిషి కుక్క కన్నా హీనంగా అయిపోతాడు. అందరి చేత చీ అనిపించుకుంటాడు. కామంని ముందు అదుపులో చెయ్యాలి. మనస్సులో ధారణ ఉండాలి, పూనిక ఉండాలి. అంచేత కామం పెరిగిపోవడమే బంధహేతువు అయిపోతుంది. దీన్ని విరగ్గొట్టడానికి నేను 2 మార్గాలు చెబుతాను, జ్ఞాపకం పెట్టుకోండి. అందులో మొదటిది తపం చేయడం. తపము లేక ధ్యానం చెయ్యండి. ఈశ్వరుని యందు భక్తి పెంపొందించుకోండి. రెండవది సజ్జన సాంగత్యం. సజ్జన సాంగత్యం ఒక్కటే ఈశ్వరుని దగ్గరికి తీసుకెళ్తుంది. ప్రయత్నపూర్వకంగా భగవద్భక్తులతో స్నేహం చేసి వాళ్ళను గౌరవించడం నేర్చుకో. క్రమక్రమంగా అంతటా ఈశ్వరుని చూడడం నేర్చుకో. నేను, నాది అనే భావన ముందు విడిచిపెట్టాలి అని బిడ్డలకు చెప్పి నేను బయలుదేరుతున్నానని చెప్పి బయలుదేరి వెళ్ళిపోతుంటే ఆయన రూపం చూసి ఏమీ అందగాడని ప్రజలంతా మోహం పొందారు. ఆయన మాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. స్నానం లేదు, ఒళ్ళంతా ధూళి పట్టేసింది. ఇంతకు పూర్వం వృషభుడు చూసిన వారు ఇప్పుడు ఆయన చూసి గుర్తుపట్టలేనంతగా మారిపోయాడు. అలా వెళ్ళిపోయి చాలా కాలానికి అజగర వ్రతము అనే చిత్రమైన వ్రతం పట్టాడు. అజగరము అంటే కొండచిలువ. కొండచిలువ ఎలా భూమి మీద పడిపోయి ఉండిపోతుందో అలా ఒక చోట భూమి మీద పడిపోయి ఉండిపోయాడు. అతడు పొందిన యోగసిద్ధికి సిద్ధులన్నీ, అయ్యా మేము నేను వరుస్తున్నాము, స్వీకరించండి అని అడిగాయి. నాకు ఏ సిద్ధులు అక్కర్లేదు, వెళ్ళిపోమన్నాడు. అలా చాలా కాలం పడి ఉండి ఒకనాడు దక్షిణ కర్ణాటక రాష్ట్రం నందు అరణ్యాల్లో నడుస్తున్నాడు. ఆయన అలా నడుస్తూ వెళ్తుంటే అక్కడ ఉన్న చెట్లు ఒకదానికొకటి రాపాడి ఒక అగ్నిహోత్రం బయలుదేరింది. పెద్ద అగ్నిజ్వాలలు ప్రారంభించాయి. వృషభుడు వాటి వంక చూస్తూ నవ్వుతూ నిలబడ్డాడు. అవి వచ్చి అంటుకుంటూ ఉంటే ఇంక శరీరం పడిపోతోంది అని అనుకున్నాడు. యథార్థానికి అలా ఉండడం అంత తేలిక కాదు. అందుకే అన్నారు, వృషభుడి కథ అసురు సంధ్య వేళ ఎవరు వింటున్నారో వాళ్ళకి సమస్త కామితార్థాలు ఇవ్వబడతాయని చెప్పబడింది. ఆ అగ్నిహోత్రం శరీరాన్ని పట్టుకుంటూ ఉంటే నవ్వుతూ నిలబడ్డాడు. శరీరం కాలిపోయింది. తాను ఆత్మలో కలిసిపోయాడు. వృషభుడు ఇలా శరీరం వదిలిపెట్టాడు అని రాజ్యం ఏలుతున్న అర్హన్ అనే రాజు తెలుసుకున్నాడు. అతను తెలుసుకుని మనకు ఒక సత్యం తెలిసింది. లోపల ఉన్నది ఆత్మ, ఈ శరీరమా మనకు కాదు. కాబట్టి ఈ రాజ్యంలో ఉన్నవాళ్ళు ఎవరు స్నానం సంధ్య చెయ్యక్కర్లేదు, దైవాలయాలకు వెళ్ళక్కర్లేదు, పూజలు చేయనవక్కర్లేదు, బ్రాహ్మణులను గౌరవించక్కర్లేదు, యజ్ఞయాగాదులు చేయనవసరం లేదు, ఎప్పుడు పడితే అప్పుడే పడిపోతారు అని చెప్పాడు. వాళ్ళందరూ ఈ ప్రక్రియ మొదలెట్టారు. అంటే హరిహర అనేవాడు ఈ వృషభుడిని చూసి, అయితే వ్యాసుల వారు ఇది మహాదోషం అన్నారు. ఎందుచేత? ఇది కలియుగ లక్షణం. మీరు ప్రయత్నపూర్వకంగా జ్ఞానిని అనుకరించలేరు కూడా. మీరు ఎన్నడూ అజ్ఞానాన్ని అనుకరించరాదు.
మీరు కర్మ చెయ్యాలి, అదే మిమ్మల్ని జ్ఞాని చేస్తుంది. కానీ మహాజ్ఞానిని గౌరవించి వారి బోధలు విని అటువంటి స్థితి పొందడానికి భక్తితో కూడినటువంటి కర్మాచరణం చెయ్యాలి. అది వైరాగ్యాన్ని ఇచ్చి మిమ్మల్ని ఒకటిగా జ్ఞానిగా నిలబట్టచ్చు. ఇక్కడ కొంతమంది పొరపాడుతూ ఉంటారు, అదే హరిహరన్ చేసిన భయంకర కృత్యం. కాబట్టి ఒక మహాపురుషుని జీవిత కథ దీనిని విని చేతులు ఒగ్గి నమస్కరించాలి. అలా చేస్తే మీకు భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి మీరు కృష్ణపాదాలను చేరుకుంటారు. మీకు ఇహమునందు సమస్తము కలుగుతుంది. ఇక రెండవది, ఇది వృషభుని యొక్క వృత్తాంతం. ఇక భరతుని చరిత్ర. ఈ భరతుడు ఎవరంటే మహానుభావుడైన వృషభుడి కుమారుడే. ఆయన పరిపాలించాడు కాబట్టి మన దేశానికి భరతఖండము అనే పేరు వచ్చింది. ఆయన విశ్వరూపుడనే ఆయన కుమార్తె పంచజని అనే ఆమెను వివాహం చేసుకుని సుమతి, రాష్ట్రపుత్తు, సుదర్శనుడు, ఆచరుడు, ధూమ్రకేతు అనే 5 బిడ్డలను కన్నాడు భరతుడు. ఆయన భక్తి వైరాగ్యంతో కొన్ని వేల సంవత్సరాలు భరతఖండాన్ని పరిపాలించాడు. ఆయన అలా పరిపాలించినాడు వారు ఇంకొకరు లేరు కాబట్టి భారతదేశానికి భరతఖండం అనే పేరు వచ్చింది. ఆయన ఒకరోజు అనుకున్నాడు, ఇలా ఎంతకాలం రాజ్యం చేస్తానో, ఇక్కడ నుండి బయలుదేరి పులహాశ్రమానికి వెళ్ళిపోతాను. అక్కడ గండకీ నది ప్రవేశిస్తోంది, అక్కడ సాలగ్రామాలు దొరుకుతాయి, నేను అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తాను అని బయలుదేరి తపస్సు చేయడానికి వెళ్ళిపోయాడు. శ్రీమన్నారాయణని ఆరాధన చేస్తూ ఉండేవాడు. ఇలా ఉండగా ఒకరోజు తెల్లవారుజామునే సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి నారాయణ దర్శనము తెల్లవారం జరుగుతుందని ఉద్దేశంతో నదీ స్నానం కొరకని చీకటి ఉండగానే వెళ్ళి స్నానం చేసి నది ఒడ్డున కూర్చుని జపం చేసుకుంటున్నాడు. ఆ సమయంలో ఒక చిత్రమైన సంఘటన జరిగింది. అక్కడికి ఒక నిండు చూలాలైన ఒక లేడి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంతలో అక్కడ అరణ్యంలో సింహం ఒకటి అరణ్యం బద్దలైపోయినట్టుగా గర్జించింది. సింహం అరుపు విని నిండు గర్భిణి అయిన లేడి భయపడిపోయి నీటిలోకి దూకేసింది. వెంటనే దానికి ప్రసవమై ఒక లేడి పిల్ల పుట్టింది. లేడి వరదలో కొట్టుకుపోతుంది. దాన్ని భరతుడు చూడలేక గబగబా వెళ్ళి ఆ లేడి పిల్లను తెచ్చాడు. అయ్యో, తల్లి మరణించిందే అనుకుని ఈ లేడి పిల్లను ఆశ్రమంలో తన దగ్గరే పెట్టుకున్నాడు. మెల్లగా దానికి లేత గడ్డి పరికలు తినిపించడం, కొద్దిగా పాలు పట్టడం, దానిని పులో సింహమో వస్తే తినేస్తుందని ఎవరికీ దొరకకుండా ఆశ్రమంలో తలుపులు వేసి పడుకోబెట్టడం అవి చేసేవాడు. ఎప్పుడూ లేడిపిల్ల గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. జపం మొదలెట్టేవాడు. అమ్మో, నేను ఎక్కువసేపు కళ్ళు మూసుకుంటే ఈ లేడిపిల్ల ఎక్కడికైనా వెళ్ళిపోతుందేమో, ఏ పూలో దాన్ని తినేస్తుందేమో దాన్ని అని జపం మానేసి దాన్ని చూసుకుంటూ ఉండేవాడు. రాను రాను ఆయన దేనికోసం తపస్సుకు వచ్చాడో అది మర్చిపోయి లేడిపిల్లను సాగడంలో పడిపోయాడు. భరతునికి అంచకాలం సమీపించింది, ప్రాణం పోతోంది. కానీ మనసులో మాత్రం అయ్యో నేను చచ్చిపోతున్నాను, నా లేడిపిల్ల ఏమైపోతుందో అని ఆ లేడి వంక చూస్తూ కన్నులు నీరు పెట్టుకుని ఆ లేడినే స్మరణ చేస్తూ ప్రాణం వదిలేశాడు భరతుడు. ఈశ్వరుడికి రాగద్వేషాలు ఉండవు. ఆఖర స్మరణ లేడి మీద ఉండిపోయింది కాబట్టి లేడిగా పునర్జన్మ ఇచ్చారు. అయ్యో, నేను లేడిని పట్టుకోవడం వల్లే కదా నాకు ఈ సంఘం వచ్చింది, అసలు నేను ఎవరిని ముట్టుకొని అని వ్రతం పెట్టుకున్నాడు. పచ్చిగడ్డి తింటే దాని మీద ఉన్న క్రిములు చచ్చిపోతాయని ఆ లేడి అంటే భరతుడు లేడిగా పుట్టినమాట ఎండుగడ్డిని మాత్రమే తినేది. అంత విచిత్రమైన వ్రతం పెట్టుకుని పూర్వజన్మలో ఎక్కడ ప్రాణం విడిచాడో ఆ పులహాశ్రమానికి వచ్చాడు. ఆ లేడి లోపల ఎప్పుడూ నారాయణ స్మరణ చేసుకుంటూ ఉండేది. అలా ఎండుటాకులను ఎండుగడ్డి తింటూ జీవితాన్ని గడిపి అంచెమునందు భగవంతుడిని స్మరిస్తూ శరీరం విడిచిపెట్టింది. కానీ మోక్షం పొందడానికి మరుల మనుష్య జన్మలోకి రావాలి. ఈసారి అంగీసుడనే ఒక బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాడు భరతుడు.